స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 50 రచన మీనా కుమారి గారు. అక్షయ్ కోసం కోర్టు హాల్లో కూర్చొని ఉన్న సుకన్య కుటుంబ సభ్యులు అలాగే చూస్తున్నారు. సుకన్య ముందే చెప్పింది, కనీసం మంచి అమ్మాయి కోసం ఇలా చేశాను అయినా కూడా మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. నేనే చేశానని చెప్పడం ఓకే, కానీ కారణం అనేది కూడా బలంగా చూపిస్తే మంచిది కదా. యామినీదేవి గారు అడిగిన ప్రశ్నలకు మాత్రం మీరు కరెక్ట్గా జవాబులు చెప్పండి, దయచేసి శిక్ష తగ్గించుకునేలా చూడండి అంటూ సుకన్య పిల్లలు అందరూ ఎంతో ఇదిగా చెప్పారు. అక్షయ్కి ముందే యామినీదేవి గారు ముందుగా జడ్జి గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరారు. నిలబడి చాలా సీరియస్గా ఉన్నారు. ఒకప్పటి మాజీ జడ్జి గారు ఫార్మాలిటీస్ పూర్తయి కొన్ని ప్రశ్నలైన తర్వాత, మీ కొడుకు విజయ్ మొదటి నుంచి బాగానే చదువుకునేవాడా, మీరు పట్టించుకునేవారా అని అడుగుతున్న యామినీదేవి గారి వైపు సీరియస్గానే చూశారు జగన్నాథం. అందరూ పెంచుకున్నట్లే నేను కూడా పిల్లల్ని బాగా చదివించుకోవాలి అనుకుంటాను కదా. అలాగే నాకున్న ఇద్దరు కూతుళ్ళు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. నా కొడుకుకి చదువు మీద కన్నా ఆటల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. అందువల్ల ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. తెలియందేముంది మీకు? అవును లేండి, తెలియడానికి పిల్లలు లేరు కదూ అంటూ వెటకారంగా మాట్లాడారు. ప్రస్తుతం విజయ్ గురించి, మీ పెంపకం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అడుగుతున్నాను. నా గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా అని ఎన్నో తీర్పులు చెప్పిన మీరు, మీ బిడ్డను ఏ దారిలో నడుపుతున్నారో, అతను ఏ మార్గంలో నడుస్తున్నాడో అన్న విషయాలపై శ్రద్ధ పెట్టకుండా మీరు కేవలం డబ్బు మీద శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. కూతుళ్లకు గొప్ప గొప్ప సంబంధాలు చేసి చాలా గొప్పగా సెటిల్మెంట్ కూడా చేశారు అని అందరికీ తెలిసిన విషయమే. దాన్ని బట్టి మీరు జడ్జిగానే కాక వేరే బిజినెస్ మీద కూడా చాలా శ్రద్ధ పెట్టేవారని అందరూ చెప్పుకుంటారు. గొప్పగా అన్నది యామిని. నువ్వు పొగడ్డం లేదు, నన్ను దెప్పి పొడుస్తున్నావని నాకు తెలుసు అని మనసులో అక్కస్సుగా అనుకుంటూ మౌనంగా ఉన్నారు జగన్నాథం. ఆ మీ మా అబ్బాయి ఇప్పుడు లేడు. కొడుకుని పోగొట్టుకుని వేదనలో ఉన్నాను నేను. ఆస్తుల గురించి అవి ఇప్పుడు మీరు ఎత్తాల్సిన అవసరం లేదు. నా కూతుళ్ళకి ఏనాడో పెళ్ళిళ్ళు జరిగిపోయిన విషయం అది. ప్రస్తుతం అడగాల్సిన ప్రశ్నలు అడగండి అన్నాడు రాఘవేంద్ర. తమకు కాస్త స్నేహితుడైన సత్యదేవ్ అనే క్రిమినల్ లాయర్ని తమ విషయాలకు వాదించడానికి నియమించుకోవడంతో అబ్జెక్షన్ మిలాడ్ అంటూ సత్యదేవ్ పైకి లేచాడు. యామినీదేవి గారు ప్రస్తుత కేసుకి సంబంధించి అడగాల్సిన ప్రశ్నలకు బదులు నా క్లయింట్ కూతుళ్ళు పెళ్ళిళ్ళు, వాళ్ళ ఉన్నత స్థితుల గురించి, ప్రస్తుతానికి సంబంధం లేని విషయాలు ప్రశ్నించాల్సిన అవసరం లేదని తెలుసుకోకపోవడం, కోర్టుకి ఆమె కొంత గ్యాప్ రావడం వల్లనేమో అనిపిస్తుంది అంటూ వెటకారణ ధోరణిలో మాట్లాడాడు సత్యదేవ్. ఒక మనిషి తన వృత్తి ధర్మాన్ని బట్టి ఎంత సంపాదించగలరు, మిగిలిన బిజినెస్ చేసి ఎంత సంపాదించగలరు అంటే అతను దేని మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది అన్న విషయం విశ్లేషణ కోసం నేను ఆ విషయాన్ని ప్రస్తావించాను అని యామినీదేవి చాలా గంభీరంగా చెప్పింది. కాసేపు వాదోపవాదనలు బాగానే జరిగాయి. అయితే మీ అబ్బాయికి ఏమీ తెలియదు, అందుకు సాక్ష్యాలు ఏమున్నాయి అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఓకే అంటూ ఇక మీరు వెళ్ళవచ్చు అన్నది యామినీదేవి. తర్వాత డాక్టర్ని కూడా ప్రశ్నించింది. నా కొడుకు సిద్ధార్థ ఇంజనీరింగ్ పూర్తి చేసేశాడు అని చెబుతుంటే మీరు సబ్జెక్టుల కోసం డబ్బులు కట్టినట్లుగా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. మీ కొడుకు కూడా అంత చదువుకున్నవాడు ఏం కాదు. ఆ విషయాలు నేను సేకరించడం జరిగింది. డాక్టర్ గారు, విజయ్, సిద్ధార్థ, కార్తిక్ ముగ్గురు బాగా స్నేహంగా ఉండేవారా? వారు ఎవరితోనూ కలవకుండా వారు ముగ్గురే అలా మీ గెస్ట్ హౌస్లో కలవడం, అలా వారు కలుస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారు ఏమిటి అన్న ఆలోచన మీకు ఎప్పుడూ కలగలేదా అంటూ డాక్టర్ని ప్రశ్నించింది యామినీదేవి. పిల్లలు పెరుగుతున్నప్పుడు వారి అలవాట్లు, ఈనాటి నాగరికత అలవాట్లు కొన్ని ఉంటూ ఉంటాయి. ఎవరికి ఇష్టమైన వారితో వారు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. మేము ముగ్గురం స్నేహితులం కదా. మా బిడ్డలుగా చిన్నప్పటి నుంచి అలా వారికి స్నేహం కుదిరింది. వాళ్ళు ముగ్గురు అలా స్నేహం ఎందుకు చేశారు? వారు గెస్ట్ హౌస్లో కలవడం వెనుక వివరాలు అంటే వారికి ఉన్నది కాబట్టి కుర్రాళ్ళుగా ఎంజాయ్ చేయడానికి కలుస్తారు. ఆ గెస్ట్ హౌస్ ముగ్గురు స్నేహితులు వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి అప్పుడప్పుడు అందరూ అక్కడ ఫంక్షన్ చేసుకోవడం అలవాటు. అలాగే ఈ ముగ్గురు స్నేహితులు కూడా అలా వెళుతూ ఉండేవారు. అది పెద్ద తప్పేం కాదే అన్నాడు సత్యదేవ్.
అలా ఆయన విషయంలో కూడా వాదోపవాదాలు జరిగిన తర్వాత తను కూడా తన కొడుకుకి ఏమీ తప్పు చేసే వ్యక్తిత్వం లేదు, అనవసరంగా అన్యాయంగా చంపేశారు ముగ్గురిని అని అక్షయ్ని కఠినంగా శిక్షించాలని ముందుగా జడ్జి కోరినట్లే తను కూడా అలాగే అడిగాడు. తర్వాత రాఘవేంద్ర గారిని పిలిపించి యామినీదేవి గారు అడిగిన ప్రశ్నలు అడగడం అనేది అనవసరమే అవుతుంది. మీ పిల్లలు ముగ్గురు కూడా స్నేహంగా ఉంటారు, మీరు ముగ్గురు కూడా ఎంతో స్నేహంగా ఉంటారు. స్నేహంగా ఉండడంలో తప్పు లేదు. మీరు మీ స్నేహంతో డబ్బుపై శ్రద్ధ పెట్టి కొన్ని బిజినెస్లు చేశారు. దానివల్ల మీరు అంచెలంచెలుగా బాగా ఎదిగారు. మీరు వృత్తి ధర్మాల కన్నా కూడా సైడ్ బిజినెస్ వల్ల ఎక్కువగా సంపాదించారని తెలుస్తోంది. అలాగే మీ పిల్లలు కూడా వారి స్నేహంలో ఎటువైపు నడుస్తున్నారో అన్నది మీరు పట్టించుకోలేదు అన్న విషయం మాత్రం ఒప్పుకోవడం లేదు. కానీ అది ఇప్పుడు స్పష్టమవుతుంది అన్నది యామినీదేవి. ఎవరో ఏదో చూశారు, ఆ చూసిన వాడికి చాలా వయసుంది అని అంటున్నారు. అంత కళ్ళు కనిపించని వాడు ఎక్కడో దూరం నుంచి మా బిడ్డలు చేసే పనులన్నీ చూసి సాక్షిగా నిలిచాడా అంటూ కోపంగా అడిగాడు రాఘవేంద్ర. ఉంటే మా బిడ్డలే చెప్పేవారు ఉన్న నిజాలు, కానీ వారు లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు లేనిపోని అక్రమమైన నేరాలన్నీ వారి మీద తోసి వారిని అన్యాయంగా చంపేసి ఏవో కక్షలు మనసులో పెట్టుకొని ఒప్పందం చేసుకున్న వారి దగ్గర డబ్బు తీసుకొని మరి మా కొడుకులు ముగ్గురిని చంపించినట్లుగా అక్షయ్ విషయం తెలుస్తుంది. బిజినెస్ల పరంగా మాకు విరోధులు ఉన్నారు అని మాకు తెలుసు. వారితో లావాదేవీలు కుదుర్చుకొని డబ్బు తీసుకొని మరి అతను హత్యలు చేశాడు అన్నది నిజం కాదంటారా అంటూ రాఘవేంద్ర ప్రశ్నించారు. ఆయన డబ్బు తీసుకునే నేను హత్యలు చేశాను అని ఆయనే చెప్తున్నారు, ఇందులో అబద్ధం లేదుగా అంటూ యామినీదేవి గారు మాట్లాడుతుంటే ఆయన అబద్ధం చెప్పడం లేదు, డబ్బు తీసుకొని హత్యలు చేశాడు, కానీ మా కొడుకులు తప్పు చేసినట్లు రుజువులు ఏమైనా ఉన్నాయా మీకు అని చాలా కోపంగా అడుగుతున్న రాఘవేంద్ర గారిని చూసి మీరు అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నిజం సాక్ష్యాలతోనే రుజువు చేయగలిగితేనే మీరు చెప్పింది అందరూ నమ్ముతారు, నేను వాదించినది ఏదో తెలుసుకుంటారన్నది యామినీదేవి. అంత గొప్ప సాక్ష్యాలున్నప్పుడు బయట పెట్టమనండి, అంతేకాని మా క్లయింట్స్ని అవమానపరిచే విధంగా మాట్లాడవద్దు అంటూ ఉన్న సత్యదేవ్ మాటలకు ముందుగా అక్కడ ఉన్నది చూసిన పెద్దాయనను ప్రశ్నించడానికి అనుమతి కావాలి అంటూ సత్యదేవ్ కోరడంతో సుహాన్ రెడ్డి ఆశ్రయం కల్పించిన ఆ పెద్దాయనను అక్కడ హెల్పర్ తీసుకొచ్చారు. ఆ దృశ్యం చూస్తున్న సత్యదేవ్ బోన్లో ఉన్న పెద్దాయన వైపు చూస్తూ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మీరు ఈ పేపర్లో ఉన్న అక్షరాలు చూడగలుగుతున్నారా అంటూ ఒక పేపర్ చూపించారు. చూడగలుగుతున్నాను అని చెప్పారు ఆయన. అయితే చదవండి అన్నాడు సత్యదేవ్. వేలిముద్రగాడిని ఏం చదువుతాను బాబు, అక్షరాలు మాత్రం కనిపిస్తున్నాయి, ఆ అక్షరాలు అంతే ముద్రించినవి తెలుస్తున్నాయి, ఇది 5 పైసల నాణెం, అది 20 పైసల నాణెం, అది అంటూ పేపర్లో చూసినవి తనకు తెలిసినవి చెబుతూ ఉన్నాడు. సరే సరే నీకు కనిపిస్తుందన్నది ఓకే, ఆ రోజు నువ్వు ఏం దృశ్యాలు చూసావు, ఆ వ్యక్తులను ఎలా గుర్తుపడతావు అని అడుగుతున్న సత్యదేవ్ మాటలకు అలా అడిగితే నేనేం చెప్పగలను, ఆ రోజు ఎప్పటిలాగానే నేను కట్టెల కోసం అక్కడికి వెళ్ళాను, అంటే కట్టెలు ఆ గెస్ట్ హౌస్ దగ్గరే కొట్టుకుంటూ ఉంటావా అని అడిగాడు సత్యదేవ్. అవును బాబు, గెస్ట్ హౌస్ చుట్టూ కూడా ఎక్కువగా ముళ్ళ కంచెలు చెట్లు బాగా బలంగా పెరుగుతూ ఉంటాయి, వాటిని కొట్టుకోమని అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు చెప్పారు, అందుకే నేను ఎప్పుడు అక్కడే అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో మరుగు ఏర్పడకుండా శుభ్రంగా చెట్లని కొట్టుకొని తీసుకెళ్ళి ఎండబెట్టుకొని జీవితాన్ని సాగించుకుంటాను, అవి కొనుక్కునే వాళ్ళకి ఇస్తూ ఉంటాను, అలాగే మేము కూడా వాడుకుంటూ ఉంటామని పెద్ద ఆయన చెబుతుంటే పిల్లల గురించి అడిగితే ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళవే అన్నట్లు ఎవరు పట్టించుకుంటారు బాబు అని చెప్పేశాడు పెద్ద ఆయన. మరి ఇప్పుడు ఎందుకని ఆ ప్రాంతంలో నువ్వు వెళ్ళి కట్టెలు కొట్టుకోవడం లేదా అన్నాడు సత్యదేవ్. ఆ విషయం జరిగిన తర్వాత చాలా భయంగా అనిపించింది అంటూ తను చూసిన దృశ్యాలన్నీ కూడా వివరంగా చెప్పాడు పెద్దాయన. గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తున్న సత్యదేవ్ ప్రశ్నలకు తడబడకుండా చూసినట్లు చెప్పాడు. మరిప్పుడు ఎక్కడుంటున్నావు, నీకు ఆధారం ఏమిటి, ఇప్పుడు కదలలేకపోతున్నావు, కట్టెలు ఎలా కొట్టావప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సత్యదేవ్ మాటలకు ఈ మధ్యన నాకు జబ్బు చేసింది, అందువల్ల ఇలా ఉన్నాను, కానీ ఆ బాబు ఒక బిడ్డలాగా మా ముసలి దంపతులకు ఒక చోట ఆశ్రయం కల్పించి మాకన్నీ జరిగేలా చూస్తున్నారు, ఆ బాబు పేరు నాకు చెప్పడానికి తెలియదు అంటూ చెప్పారు పెద్దాయన. మాధవరెడ్డి గారు వింటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఆయన ఉండలేక వెళ్ళిపోయారు. యామినీదేవి గారి వాదనకు కోర్టు హాల్ అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది.
సాక్ష్యాలున్నాయా ఉన్నాయా అంటూ కొడుకుల మీద నమ్మకంతో మాట్లాడిన తండ్రులకు వందనాలు. సత్యదేవ్ గారు కూడా చాలా కష్టపడ్డారు. సాక్ష్యం లేకుండా ఈ కేసు ముందుకు వెళుతుందని నేను కూడా అనుకోవడానికి ఆధారాలు లేకుండా వాదించలేను కదా అన్నారు యామినీదేవి గారు. జడ్జి గారు, అటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే ప్రవేశపెట్టండి. అవి ఈ పెద్దాయన పూర్తి వివరాలు చెప్పినప్పటికీ అదే ఒక సాక్ష్యంగా తీసుకోవడానికి కుదరదు. మరొక సాక్ష్యం కావాలి అని, అది కూడా సమాజంలో పెద్దవాళ్ళ విషయంలోకి వెళ్తున్నారు కాబట్టి పూర్తి రుజువులుంటే బాగుంటుందని మాట్లాడుతున్న జడ్జి గారిని చూస్తూ సాక్ష్యం ఉంది అంటూ యామినీదేవి గారు అందరి వైపు చూశారు. సుకన్య ఆశ్చర్యంగా చూసింది. మిగిలిన వారంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. విజయ్, సిద్ధార్థ, కార్తీక్ వాళ్ళ తండ్రులు మాత్రం ఒకలాంటి కోపంతో చూస్తున్నారు. కొడుకులే లేరు, ఇప్పుడు వారు ఇటువంటి వారని నిరూపించడానికి ఏ సాక్ష్యాలు సేకరించిందో ఈవిడ గారు అంటూ చాలా ఆవేశంతో చెప్పుకుంటున్నారు. అదే కాక వ్యాపారంలో వచ్చిన పెద్ద నష్టం ఎలా వచ్చిందో తెలియదు. ఆ విరోధి ఎవరో కూడా అర్థం కాక ఒకలాంటి మూర్ఖత్వంతో కూడిన కోపంలో ఉండిపోయారు. ఓటమిని ఎందులో ఒప్పుకోలేని ఆ ముగ్గురు స్నేహితులు ఆవేశపడుతున్నారు లోపల. యామినీదేవి గారు పిలవడంతో అక్కడ ఉన్న ఇంచుమించు ఒక 16 ఏళ్ల వయసున్న అబ్బాయి బోన్లోకి వచ్చాడు. జరిగింది చెప్పమని యామినీదేవి గారు చెప్పడంతో ఆ రోజు ఎప్పటిలాగానే నేను మా మేకలు కాసుకుంటూ అటువైపుగా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ గెస్ట్ హౌస్ ముందు దిగుతున్న మౌనికారెడ్డి గారి వైపు చూసి నిజంగానే ఇంత అందంగా ఉంటారా అని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉన్నాను. నేను చెట్ల చాటు నుండి అన్నీ గమనిస్తున్నాను అంటూ చెబుతున్న అబ్బాయి వైపు అలాగే చూశారు. నిజమే, ఇప్పుడున్న జనరేషన్ అలాగే ఉన్నారు ఆలోచన రీతిగా. అలా చూడటమేనా, ఇంకేదైనా సాక్ష్యాలున్నాయా అంటున్న యామినీదేవి గారి మాటలకు తన దగ్గర ఉన్న ఫోన్ ఇచ్చాడు. అందరూ అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ ఫోన్ జడ్జి గారికి అందజేయడం జరిగింది. ఆయన ఆ ఫోన్ గమనిస్తున్నారు. లోపలికి మౌనికారెడ్డి గారు వెళ్ళడం, లోపల నుండి బయటకు వచ్చిన వ్యక్తులు కూడా ఉండడంతో ఒకలాంటి ఆసక్తితో నేను ఆ గెస్ట్ హౌస్కి ఉన్న ఒకవైపు కిటికీలో నుండి చూస్తూ ఉన్నాను అంటూ చెప్పిన విషయాలు అందరినీ ఒకలాంటి బాధగా ఆలోచించేలా చేశాయి. కొందరికి మనసు బరువెక్కింది. మిగిలిన దృశ్యాలు ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది అని చెబుతూ ఉన్న ఆ అబ్బాయి వైపు చూసి, అయినా గొర్రెలు కాసుకునేవాడివి, నీ దగ్గరకు ఫోన్ ఎలా వచ్చింది అంటూ అడిగారు జడ్జి గారు. మా తాత దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వేరే వాళ్ళు సగం రేటుకి అమ్ముతుంటే కొనుక్కున్నాను. ఈ రోజుల్లో ఫోన్ అంటే అదొక ఆసక్తి. ఆ ఫోన్ వల్లే నాకు కొన్ని వీడియోలు అవి చూడడం అలవాటయ్యాయి. అది నా తప్పని కళ్ళారా చూసిన ఆ దృశ్యాల వల్ల అర్థం చేసుకొని ఎంతో భయపడిపోయాను. ఇంకెప్పుడు ఎలాంటి వీడియోలు చూడకూడదు అనుకున్నాను. ఆ ఫోన్ తీసుకొని ఆ దృశ్యాలు గమనించిన జడ్జి గారు మరేం మాట్లాడలేదు. సమాజంలో పెద్ద హోదాల్లో ఉన్న మీరు మీ బిడ్డలను సైకోల మాదిరిగా పెంచారు అనడానికి ఈ వీడియో ఒకటి చాలు. కళ్ళారా కనిపిస్తున్నాయి దృశ్యాలు. ఆ అమ్మాయిని ఆ విధంగా మెడగాయం చేసిన తర్వాత నీళ్ళల్లో ముంచిన విషయము, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆ విధంగా ప్రవర్తించిన కొన్ని విషయాలు మాత్రం కనిపించినట్లుగా అర్థమయ్యేలాగానే వచ్చాయి. ఈ సాక్ష్యాన్ని యామినీదేవి గారు చాలా ఊహాత్మకంగా పట్టుకున్నారు. అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఇంకా ఎవరైనా తాడ్చారా ఆ రోజు ఆ సమయంలో అని చుట్టుపక్కల ఉన్న వేరే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆ రోజు మేకలు కాసుకోవడానికి అప్పుడప్పుడు వచ్చే అబ్బాయి వచ్చాడని అబ్బాయి అడ్రస్ని తెలియజేశారు. ఆ తర్వాత నేను వెళ్ళి అబ్బాయిని ఇల్లు కనుక్కొని గట్టిగా అడిగిన తర్వాత ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఏమనుకున్నాడు, ఫోన్లో రికార్డ్ కూడా చేశానంటూ సీను ఈ విషయాలన్నీ చూపించాడు అని చెప్పింది యామినీదేవి. మనుషుల పశువుల బతికిలేరు కాబట్టి మీరందరూ ఈ విషయం గురించి ఆలోచించకపోవచ్చు, కానీ వీరే బతికి ఉంటే ఖచ్చితంగా ఉరిశిక్ష వేయడానికి అర్హులే కదా మిలాడ్ అంటూ యామినీదేవి గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. అసలు నువ్వు అటువైపు ఆ రోజు ఎలా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావంటూ అడిగిన సత్యదేవ్ గారి మాటకు, నేను ఆ రోజు సినిమా యాక్టర్ అక్షయ్ గారిని చూడాలన్న విషయంతోనే వెళ్ళాను. అప్పుడప్పుడు అటు వెళ్తూ ఉంటాను గెస్ట్ హౌస్ వైపు. ఆ రోజు మాత్రం హీరో గారిని చూద్దామని వెళ్ళడం జరిగింది. మేకలను మేపుకుంటూనే అక్షయ్ సార్ని దూరం నుండి చూసి ఆనందపడ్డాను. ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి ఫోన్లో. మేకలను మేపుకొని గెస్ట్ హౌస్ దారి వైపు వస్తున్నప్పుడు మౌనికారెడ్డి గారిని చూసి అలాగే నిలబడిపోయాను. నిజంగా సినిమాలో ఉన్న హీరోయిన్ కన్నా అందంగా కనిపించారు ఆవిడ. అందుకనే కాస్తంత ఆసక్తిగా చూసిన మాట, గమనించిన మాట నిజం. అది నేను కనబడకుండా చెట్ల చాటు నుండి గమనించాను అని వివరంగా చెప్పాడు సీను. అయితే సాక్ష్యాన్ని చక్కగానే రాబట్టగలిగింది అంటూ యామినీదేవి వైపు చాలా ఆవేశంగా చూస్తున్నారు రాఘవేంద్ర.
అతని స్నేహితులు. ఇప్పుడు చెప్పండి, ఇదే వ్యక్తులు, ఇలాంటి దారుణం చేసిన వ్యక్తులు, అన్యం పుణ్యం తెలియని ఒక ఆడపిల్లను ఈ విధంగా దారుణంగా చంపిన వారిని దొరికితే మీరు ఉరిశిక్ష వేసేవాళ్ళు కాదా అంటూ జడ్జి గారిని అడుగుతున్న యామినీదేవి గారి మాటకు కాసేపు మౌనం వహించారు జడ్జి గారు. ఇటువంటి వ్యక్తులను సమాజం హర్షించదు. వాళ్ళు ఎంతటి పదవిలో ఉన్నా డబ్బుతో, అహంకారంతో, స్వార్థంతో ఈ విధంగా బిడ్డలను పెంచుకుంటే వారు ఏ వైపు నడుస్తున్నారో తెలియకుండా పెంచిన ఇటువంటి తల్లిదండ్రులను ఎలా మందలించాలో కూడా తెలియడం లేదు. ఇదంతా కూడా పెద్దవాళ్ళు తప్పిదమని తెలుస్తుంది. బిడ్డలు ఎటువైపు వెళుతున్నారు, వారు ఏం చేస్తున్నారు, ఒకలాంటి మనస్తత్వంతో ఆ వయసులో ఉన్న ముగ్గురు మౌనంగా ఉంటూ చదువు పట్ల శ్రద్ధ లేకుండా, ఏ విషయం పట్ల ఆసక్తి లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయాన్ని గమనించలేకపోవడం అనేది చాలా పెద్ద తప్పు అంటూ జడ్జి గారు మాట్లాడుతుంటే ఇక ఏమీ మాట్లాడేది లేదన్నట్లుగా మౌనంగా ఉండిపోయింది కోర్టు హాలు. ఆ దృశ్యాలు చూసిన క్రిమినల్ లాయర్ సత్యదేవ్ కూడా కాస్త బాధపడుతూ కళ్ళు తుడుచుకున్నాడు. ఎవరికైనా బిడ్డలు ఉన్న ప్రతి తండ్రికి తల్లికి కన్నీరు రాక తప్పదు ఆ దృశ్యాలు. ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. నేను వాదించేది ఏమీ లేదు అని చెప్పేశారు. అక్షయ్ గారిని బోనులోకి ప్రవేశపెట్టారు. ఆయనను ప్రశ్నిస్తూ ఉన్న యామినీదేవి గారు కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత, మీరు ఈ హత్యలు చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు, దానికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి అంటూ ఉన్న యామినీదేవి గారి మాటకు అక్షయ్ మాట్లాడుతూ, నిజానికి నేను మౌనికా రెడ్డిని అలా మొదటిసారిగా చూశాను. నాతో మాట్లాడుతున్నప్పుడు నా బిడ్డగా ఊహించుకుంటూ చూశాను. ఆమె చిరునవ్వు, మంచితనం, మానవత్వం, తన గురించి తెలుసుకున్న విషయాలు అన్నీ వింటే అలా ఉంటారా? అది నాగరికత రోజుల్లో అంతటి ఇళ్లలో పెరిగిన గొప్పవారు పెంపకంలో అంత గొప్పగా పెరిగిందా ఈ అమ్మాయి? ప్రతి చిన్న విషయాన్ని కూడా గ్రహించి పేదలకు సహాయం చేసే ఆమె మంచి గుణానికి నేను చాలా ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను. సమాజంలో ఎంతోమంది వ్యక్తులను చూస్తూ ఉంటాము, కానీ కొందరిని మంచిగానో చెడుగానో మర్చిపోలేకపోతాం. ఆ విధంగా మౌనికా రెడ్డిని చూసి ఆమె మంచితనాన్ని గ్రహించి నేను మర్చిపోలేకపోయాను. కానీ అదే రోజు ఆమె నన్ను చూడడానికి అటువైపుకు రావడం అనేది ఆమె జీవితంలో ఆఖరి రోజు అవుతుందని ఊహించలేదు. అలా ఆమె రాకుండా ఉన్నట్లయితే అలా జరిగేది కాదేమో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు అక్షయ్. ఇలాంటి గుణం ఉన్నవాళ్ళు ఈ అమ్మాయి అనే కాదు, ఎవరు దొరికినా కూడా ఇదే విధంగా హింసించే వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకొంతమంది బలైపోయేవారు అనడానికి వారు చేసిన ఆకృత్యాలు కళ్ళారా చూసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది అంటూ ఉన్న యామినీదేవి గారి మాటకు అందరూ కూడా అవును అన్నారు. సైలెన్స్ అంటూ జడ్జి గారు చెప్పడంతో కోర్టు హాల్ సైలెన్స్ అయిపోయింది. మౌనికా రెడ్డిని చంపిన వాళ్ళను తప్పకుండా పట్టుకొని శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా ఆ పని ఒప్పుకున్నాను. డబ్బు కావాలంటే నేను ఇంకొక రకంగా యాక్టింగ్ చేసి, డూప్ లేకుండా చేసి, ఎక్కువ డబ్బులు తీసుకుంటూ నా అప్పులు నేను తీర్చుకునేవాడిని. కానీ వారిని పట్టుకొని శిక్షించి తీరవలసిందే అని నిర్ణయించుకునే నేను డబ్బు కోసం ఆ హత్యలు జరగడానికి కారణం అయ్యాను అంటూ చెప్పిన అక్షయ్ మాటలకు ఎవరు ఏమీ మాట్లాడలేదు. విహాన్, వినీల అందరూ కూడా బాధగా చూస్తున్నారు. సుకన్యకు కన్నీలాగలేదు. ఏ విషయంలోనూ కూడా తన తప్పు విప్పి మరీ చెబుతున్నారు అక్షయ్ గారు. ఆ దుర్మార్గులు చేసిన తప్పులకి వాళ్ళని చంపడం కాదు, ముక్కలు ముక్కలు చేసి కాకులకు గద్దలకు వేసిన తప్పు లేదు అనిపిస్తుంది అని సుకన్య మనసులో అనుకుంది. నిజానికి కోర్టు హాల్లో ఉన్న చాలామంది కూడా వారి ముగ్గురిని ఆ విధంగా చంపడమే కరెక్ట్ అని ఎవరికి వారే గుట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ్ వైపు నిందితుడిని చూసినట్లు ఎవరూ చూడడం లేదు. తమ అభిమాన హీరోగా కొందరు చూస్తూ ఆయన హీరోగానే యాక్షన్ చేయడమే కాదు, నిజమైన హీరో అంటూ కొంతమంది ఆయన అభిమానులు బయట చాలామంది చేరి దుర్మార్గులను నాశనం చేసిన నిజమైన హీరో అక్షయ్ గారు అంటూ అరిచారు. వారి కేకలు కోర్టు హాల్లోకి కూడా ధ్వనిస్తూ ఉన్నాయి. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి.